మరి తండ్రి కుమారునికి అధికారం ఇచ్చాడు అనే మాటను బట్టి మనకు అర్థం కావాలంటే, మరి సహోదరుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ విచిత్రంగా ఆయన చెప్పే మాట ఏంటంటే, తండ్రి అంటే నేను కుమారుని అన్నాడుగా. కుమారుని అన్నప్పుడే దేవునితో సమానుడు. కుమారుడు అన్నప్పుడే దేవుడితో. ఎంత నిబద్ధత, ఎంత పర్ఫెక్ట్ అండి యేసుక్రీస్తు వారు. అంత గొప్పవాడిని అబద్ధవాడినట్టుగా మనోడు మార్చి చెప్పడం మనం ఈ లేఖనాలను బట్టి చూస్తాం. ట్రినిటీ వాళ్ళకి తేడా ఏంటంటే, యేసుక్రీస్తు వారు కుమారుడు. బాప్తిసం ఇచ్చే యోహాను గారు చెప్పింది కూడా 100% నిజం. ఆ మాటలు నాలో ఉన్నాయి, నాలో ఆయన మాటలు ఉన్నాయి, ఆయన పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి నాలో ఉండే పరిశుద్ధాత్మ ఏ మాట అయితే మాట్లాడాలని నాకు ఆజ్ఞాపిస్తుందో, నేను ఏమనవలెనో, ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రి నన్ను సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవునికి, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రములు. అలాగనే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో నా శుభములు, వందనాలు. ఈ దినము లేఖనాల నుంచి అపార్థం చేయబడినటువంటి ఒక మాటను మనం ధ్యానిద్దాము. ఎందుకంటే యోహాను గారు రాసినటువంటి సువార్తలో ఒక మాట ఉంది. దీన్ని బట్టి చాలామంది కూడా యేసుక్రీస్తు వారిని మరి దేవునితో సమానుడు అనే మాట చాలామంది అంటున్నారు. ఆ మాటను చదువుదాం మనం ముందుగా. యోహాను గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనేను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన్ని మీరటం ఒకటి, రెండవదిగా మరి దేవుడు మరి యేసుక్రీస్తు వారికి సొంత తండ్రి అని చెప్పుకున్నాడట. ఇది మరి గ్రంథకర్త మరి యోహాను గారు సెలవిచ్చినటువంటి మాట. కాబట్టి ఈ మాటను బట్టి చాలామంది యేసుక్రీస్తు వారు దేవునితో సమానుడు, కాబట్టి దేవుడు ప్లస్ కుమారుడు మరి యెహోవా అని ముగ్గురు ఆయన అనేటువంటి ఆలోచనలో చాలామంది చెప్తున్నారు. అలాగనే ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో మరి ఒక విషయం అనేది బాగా కాంట్రవర్షన్ అవుతుంది. ఎందుకంటే మరి ఒక సహోదరుడు ఏమన్నాడంటే, యేసుక్రీస్తు వారు యెహోవా అని, నిత్యుడు అని, దేవుడని చెప్పడం మనం విన్నాం. అలాగనే మరొక సహోదరుడు మరి యేసుక్రీస్తు వారు మరి నిత్యుడు కాదు కానీ దేవుడే ఆయనకు నిత్యత్వాన్ని దానం చేశాడు, లేకపోతే భిక్షగా ఇచ్చాడు అనేటువంటి మాటలు మరి అవి కొంచెం చాలామందికి మరి చూసే ఉంటారు. మరొక సహోదరుడు ఏమంటున్నాడంటే, మరి యేసుక్రీస్తు వారు నిత్యుడు కాదు, అయితే దేవుడు సృష్టించిన వాడు కాబట్టి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు అని చెబుతూ, అలాగనే ఆయన కలుగు చేయబడిన వాడు కానీ దేవుడే, మహాదేవుడే అని ముగ్గురు చెప్తున్నారు. ఈ ముగ్గురు సహోదరులు మరి చక్కగా వాక్యాన్ని బోధించే వాళ్ళే కానీ ఎక్కడో మరలా మరి వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని నమ్మితేనే రక్షణ, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని నమ్మితేనే బాప్తిసం తీసుకోవాలి, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని నమ్మితేనే ఈ లోకాన్ని జయించవచ్చు అనేటువంటి మాటలు యోహాను గారే తెలియజేశాడు. కాబట్టి ఆ సహోదరుడు చెప్పినటువంటి మాటను బట్టి నిజంగా యేసుక్రీస్తు వారు మరి దేవుని కుమారుడు అయితే దేవునితో సమానుడా లేదా మహాదేవుడా అనేది ఇక్కడ లేఖనాన్ని బట్టి నిజంగా ఆయన దేవునితో సమానుడు అనేది కొన్ని మాటలు మనం ఆ లేఖనాన్ని బట్టి చూద్దాము. మొదట మన సహోదరుడి మాటలు కూడా ఆ ముగ్గురు ఏమంటున్నారో ఆ మాటలు చూసి మరి ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచిద్దాము. పూజిస్తున్నాం, మనము సేవిస్తున్నాం, మనము ప్రేమించే మన యేసుక్రీస్తు ప్రభు గుండెల మీద చేసుకొని చెబుదాం దేవుడని, గుండెల మీద చేసుకొని చెబుదాం నిత్యుడని, సందేహము లేకుండా. మొన్న మీరు నిత్యత్వం గురించి మాట్లాడుతూ యేసు ప్రభు వారికి నిత్యత్వం దేవుడు పెట్టిన భిక్ష అన్నారు. యేసు ప్రభు వారు అంత తక్కువైన వారా?
ఏమండి, మళ్ళీ ఇదో కొత్త ప్రశ్న అన్నాను. అవును, యేసుక్రీస్తు వారుకి తండ్రి భిక్ష పెట్టారు. అంటే యేసుప్రభు వారు అక్కడ ఏదో ముష్టి సొంత తండ్రి అని చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు. అలా చెప్పి తనను దేవునితో సమానంగా చేసుకొనెను. సొంత తండ్రి అయితే దేవునితో సమానం అవుతాడా? పాయింట్ బాగా ఆలోచించండి. పుడితే దేవుడు అవుతాడా, పుట్టకపోతే దేవుడు అవుతాడా, ఇవన్నీ పక్కన పెట్టండి. బైబిల్లో ఏముంది? తనను సొంత తండ్రి అని చెప్పి తనను దేవునితో సమానంగా చేసుకొనెను చేసుకొనెను. ఈ మాట చెప్పింది యోహాను చేత పలికించింది ఎవరబ్బా అంటే యేసుక్రీస్తు తండ్రితో సమానుడా, తక్కువడా? మళ్ళీ చెప్తున్నాను, సొంత తండ్రి అంటే నేను కుమారుని అన్నాడుగా. కుమారుని అన్నప్పుడే దేవునితో సమానుడు. కుమారుడు అన్నప్పుడు దేవుడితో, పాప ఆవిడ తెలియదు కదండి, బైబిల్ చెప్తే తెలియదు కదా. కుమారుడు అని చెప్పి యేసుక్రీస్తుని తగ్గిస్తావా అంటే కుమారుడు అని చెబితే తగ్గుతాడా, సమానుడయ్యాడా? మళ్ళీ అడుగుతున్నాను నేను. కుమారుడైతే తండ్రికి సమానుడయ్యాడా, తగ్గాడా? ఇక్కడ ఏముందో చెప్పండి. యేసుక్రీస్తు తన సొంత తండ్రి అని చెప్పటం వలన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి సమానుడయ్యాడా, తక్కువయ్యాడా? కుమారుడు అన్నప్పుడే తండ్రితో సమానుడు అన్నాడు. అయితే ఈ సహోదరుడు ఇక్కడ చదివినటువంటి మాటను పట్టుకొని ఏమంటున్నాడంటే ఆయన విశ్రాంతి దినాచారాన్ని మీరాడు. అలాగనే మరి దేవుడు తన సొంత తండ్రి అని చెప్పాడట. అయితే ఈ సందర్భాన్ని మనం ముందు జరిగినటువంటి విషయాన్ని కూడా ధ్యానిస్తే కాస్త ముందుగా అర్థమవుతుంది. అంటే ముందు కింద వచనాలు కూడా చదివితే మనకు అర్థమవుతుంది. మన సహోదరుడు మాత్రం ఒకే మాటను చదివాడు, అంటే 19వ వచనం మాత్రమే చదివాడు. ఎందుకంటే కాబట్టి 19వ వచనం, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూసునో అదే గాని తనంతట తాను ఏదియు చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. అంతే తప్ప దేవుడు చేయకుండా యేసుక్రీస్తు వారు ఏమీ చేయడు అనే మాట మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ముందు వచనాలు కూడా చూసినట్లయితే ఇక్కడ గ్రంథకర్త యేసుక్రీస్తు వారిని మరి ఎందుకు ఇలా చెప్పాడు, దేవునితో సమానుడుగా చేసుకొనేను అనే మాట యోహాను గారు ఎందుకు చెప్పాడు అనేది మనం ఆలోచించినట్లయితే కొన్ని ముందు వచనాలు చూద్దాం. ఎందుకంటే మరి ఆ సందర్భం ఏంటంటే ఆయన స్వస్థత అనేది అక్కడ జరిగింది. ఒక పక్షవాయువు గల వాడిని యేసుక్రీస్తు వారు స్వస్థపరిచినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ హెబ్రీ భాషలో బేతస్తా అనేటువంటి ప్రాంతంలో 38 ఏళ్ల నుంచి అక్కడే పడి ఉన్నటువంటి ఒక పక్షవాయువు గారిని చూసి మరి యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే 8-9 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 8-9, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడవమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. కాబట్టి ఆ దినము విశ్రాంతి దినము. అందువలన యూదులు మరి నువ్వు విశ్రాంతి దినాన మరి పరిపెత్తుకోవడం తగదే, అంటే విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు అనేది వాళ్ళకు ఒక నియమం ఉంది. కాబట్టి ఆ నియమం ప్రకారంగా వీళ్ళు ఏమంటున్నారంటే నువ్వు విశ్రాంతి దినాన పరుపెత్తుకోవడం తగదు అనే మాట మరి అనడం మనం చూస్తాం. కాబట్టి వాళ్ళకు విశ్రాంతి దినం అనేది ఎంత నియమము ఎంత కఠినంగా ఉందో వాళ్ళకు ఒక లేఖనాన్ని చూస్తే మనకు అర్థం అవుతుంది. ఆ మాట చూద్దాము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 9-11 వచనాల్లో ఇలా మరి ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు దేవుడు వాళ్లకు మోషే ద్వారా ఒక నియమాన్ని ఇచ్చాడు. ఆ నియమం ప్రకారంగా 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు అన్నది వాళ్లకు దేవుడిచ్చినటువంటి ఒక నియమం. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున
విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. కాబట్టి ఇశ్రాయేలీయులకు, యూదులకు ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినం అనేది ఒక ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మీరితే వాళ్ళు మరి రాళ్లతో కొట్టి చంపటం కూడా మనకు సంఖ్యాకాండంలో చూడొచ్చు. కాబట్టి అందువలనే యేసుక్రీస్తు వారు ఇక్కడ మరి విశ్రాంతి దినాన స్వస్థపరిచాడు. అది మరి ముఖ్యమైనటువంటి ఇక్కడ వచ్చినటువంటి అసలు పూర్తిగా మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ ఏం జరిగింది అంటే ఆయన విశ్రాంతి దినాన దేవుని కార్యం చేశాడు. అది యూదులకు నచ్చలేదు. కాబట్టి ఇంకా కొన్ని మాటలు మనం చూద్దాము. ఇంకా మరి ఆ స్వస్థపరిచిన ఆయన ఎవరు అని యూదులు అడిగినప్పుడు ఆయనకి ఎవరు అర్థం కాలేదు. అయితే యేసుక్రీస్తు వారు మరలా దేవాలయంలో కలుసుకున్నప్పుడు చెప్పిన మాటను బట్టి అతను వెళ్ళి స్వస్థపరిచిన వాడు యేసుక్రీస్తు అని చెప్పినప్పుడు మరి ఆయన అంటున్న మాట 16వ వచనం, ఈ కార్యములు విశ్రాంతి దినమున చేసినందుకు యూదులు యేసును హింసించిరి. ఇది స్వస్థపరిచినందుకు, విశ్రాంతి దినాన స్వస్థపరిచినందుకు యూదులు హింసించిరి అనే మాట అంటున్నాడు. అయితే యేసు నా తండ్రి ఇది వరకు పనిచేస్తున్నాడు, నా తండ్రి ఇది వరకు పనిచేస్తున్నాడు అని వారికి ఉత్తరం ఇచ్చాను. నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడు, నేనును చేస్తున్నాను అని చెప్పి వారికి ఉత్తరం ఇచ్చాను. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకొనెను. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ మరి యేసుక్రీస్తు వారు మరి పని చేయడంలో అంటే దేవుని కార్యాలు చేయడంలో ఆయన మరి ఇక్కడ దేవునితో సమానముగా నేను కూడా పని చేస్తున్నానని చెప్పాడే తప్ప నిజానికి ఇక్కడ దేవునితోటి నేను సమానుడును, నా తండ్రి నేను ఇద్దరము ఈక్వల్ సమానంగా ఉన్నాము అనే మాట అయితే కాదు. కాబట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మరి ఈ వచనాలు చూసినప్పుడు అక్కడ స్వస్థత జరిగింది. ఎందుకంటే యెహోవా కూడా ఇశ్రాయేలులకు మరి ఆయన మాట ఇచ్చాడు. ఏమిటంటే మరి నిర్గమకాండము 15వ అధ్యాయంలో ఆయన మాట ఒకటి ఉంటుంది. ఆ మాట కనుక మనం చూసినట్లయితే మరి ఆయన కూడా నేను చెప్పినటువంటి విధులు నా ఆజ్ఞలు మీరు పాటించినట్టయితే మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పడం మనం చూస్తాం. ఆ విధంగా మరి దేవుడు కూడా వారిని బాగు చేస్తానని చెప్పాడు. కాబట్టి అలాగనే నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడంటే ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన పని చేస్తున్నాడు. కాబట్టి నేను కూడా ఆయన పనిని చేస్తున్నానని చెప్పాడు. కాబట్టి అలా నా తండ్రి అంటే దేవుడు నా సొంత తండ్రి అని చెప్పినప్పుడు దాన్ని బట్టి ఇక్కడ యోహాను గారు మరి నా తండ్రి అన్నప్పుడు నిజంగా ఎవరైనా కానీ మరి సొంత తండ్రి అంటే మనం వేరే వాళ్ళని ఎవరినాను ఖచ్చితంగా ఆయన వలన కలిగినటువంటి పిల్లలే ఖచ్చితంగా తండ్రిని నా సొంత తండ్రి అనగలరు, కానీ బయట వాళ్ళని ఎవరిని కూడా అన్నారు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి దేవుణ్ణి నా సొంత తండ్రి అని చెప్పినందుకు యోహాను గారు ఏమని రాశాడంటే ఆయన్ని మరి సమానుడిగా చేసుకున్నాడు అనే మాట యోహాను గారు చెప్పాడు. కానీ యేసుక్రీస్తు వారు నా తండ్రితో నేను సమానుడనని ఇక్కడ చెప్పలేదు. అంటే 5వ అధ్యాయము 19వ వచనంలో స్పష్టంగా మళ్ళా మన సహోదరుడు ఏం చెప్పాడంటే ఇక్కడ మనం చూద్దాము. ఇక్కడ ఏమున్నది అంటే యేసు మరి వారికి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాడట. ఏమని అంటే తండ్రి ఏది చేయుట కుమారుడు చూసునో అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు అని, ఆయన వేటిని చేయనో వాటినే కుమారుడును అలాగే చేయను అని ఇక్కడ చక్కగా ఆ సహోదరుడు చెప్పాడు. కాబట్టి ఈ మాటను బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే తండ్రి యొద్ద చూసిన సంగతే, తండ్రి దగ్గర ఏ విషయాలైతే చూశాడో, తండ్రి ఏది చేయటం చూశాడో దాన్ని మాత్రమే చేస్తాడు తప్ప మరి కుమారుడు తనంతట తాను ఏది చేయనేరడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడైతే సమస్తమును చేయగలడు, కుమారుడైతే తండ్రి యొద్ద చూసినయే చేస్తాడన్నది ఖచ్చితంగా ఇక్కడ లేఖనం ఉంది. తండ్రి ఏది చేయుట కుమారుడు చూస్తాడో అదే కానీ తనంతట తాను ఏమీ చేయనేరడు. ఇది వాక్యం అండి. ఈ మాటను మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కానీ దేవునికి యొక్క శక్తి, దేవుని శక్తి వేరున్నది.
దేవుడి సంగతి ఏంటంటే మనం ఒక లేఖనం చూసినట్లయితే రోమపత్రిక 4:17 ఏముంటుందంటే, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు ఎవరంటే దేవుడు. లేకపోయినా సరే ఖచ్చితంగా ఉన్నట్టుగా ఆయన పిలిస్తే వస్తుంది. అది దేవుని యొక్క శక్తి. కాబట్టి ఖచ్చితంగా దేవుడేమో మరి లేని దాన్ని ఉన్నట్టుగా పిలుస్తాడు, కానీ యేసుక్రీస్తు వారు అలా పిలవలేడు. ఎందుకు అంటే తండ్రి ఏది చేయడం చూస్తున్నాడో అదే చేస్తాడు తప్ప మరి యేసుక్రీస్తు వారు అలా చేయలేడన్న సంగతి మనకి ఈ మాటను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, మరి ఈయన సొంతగా ఏమి చేయలేడని చెప్పి ఇక్కడ మనం చూసాం 5:19. కాబట్టి దేవుడైతే అలా కాదు. దేవుడైతే లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఇంతే ఆయన పిలిస్తే ప్రతిదీ వచ్చి నిలబడుతుంది అన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు వారు స్వయంగా అని చెప్పింది ఏంటంటే 5:30 కూడా ఒక మాట ఉంటుంది, నా అంతటా నేనే ఏమీ చేయను, నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారము చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము నేను చేయను అనే మాట, చేయలేను అనే మాట చక్కగా ఇక్కడ మరి ఆయన తెలియజేశాడు. కాబట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. దేవుడు ఏది చెబితే అది చేస్తాడే తప్ప ఆయన అంతటా ఆయన ఏది చేయడు. ఏదైనా చేయాలంటే తండ్రి ఖచ్చితంగా ఆజ్ఞాపించాలి, తండ్రి అధికారం ఇవ్వాలి, అంతే తప్ప యేసుక్రీస్తు యొక్క సొంతంగా ఏది చేయడు అనేది మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. ఎందుకంటే ఆయన ఈ లోకానికి పంపబడింది కూడా ఆ దేవుని కార్యాలు చేయడానికే పంపబడ్డాడు ఈ భూమి మీదకి. కాబట్టి ఆ దేవుని కార్యాలే చేస్తాడు తప్ప దేవునికి ఇష్టం లేకుండా యేసుక్రీస్తు వారు సొంతంగా ఏమి చేయలేడు అని లేఖనం చెప్తుంది. అలాగనే కొన్ని మాటలు మరి నిజంగా ఆ దేవుని కార్యాలు చేయడానికి వచ్చాడు అనేది కొన్ని లేఖనాలు రుజువు చూద్దాము. మార్కు గారు రాసినటువంటి సువార్త 1:38 యేసుక్రీస్తు వారు ఇలా అంటున్నాడు, ఆయన ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించినట్లు వెళ్ళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని అని మరి దేవుని గురించి ప్రకటించడానికే ఈ లోకానికి వచ్చాడన్న సంగతిని ఇక్కడ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగనే శిష్యులు ఆయనకు మరి భోజనం మరి సిద్ధపరిచినప్పుడు ఆయన అన్న మాట కూడా మనం చూద్దాము. యోహాను రాసినటువంటి సువార్త 4:34. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆహారం అంటే నిజంగా మన జీవనానికి ప్రాణానికి అదే కదా మూలం. మరి యేసుక్రీస్తు వారికి ఏదట ఆహారం? యేసుక్రీస్తు వారికి ఏదంటే ఆ దేవుని చిత్తాన్ని, దేవుని పనిని చేయడమే ఆయనకు ఆహారం అట. కాబట్టి అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, నా తండ్రి ఎలాగైతే పని చేస్తున్నాడో ఇది వరకు అంటే ఇప్పటి వరకు ఎలాగైతే చేస్తున్నాడో నేను కూడా ఆయన వలె ఆయనలాగానే ఆ దేవుని పని చేస్తున్నా చెప్పి దేవునితో సమానముగా చేసుకున్నాడంటే నా తండ్రి వాళ్ళే నేను చేస్తున్నాను అన్నప్పుడు ఈ మాటల అర్థం ఏంటంటే నేను తండ్రితో సమానంగా పని చేస్తున్నా, ఆయన చెప్పిన పని చేస్తున్నా. ఎందుకంటే తండ్రే నాలో ఉండి ఈ కార్యాలు జరిగిస్తున్నాడు కాబట్టి నేను తండ్రి క్రియలే చేస్తున్నానని చెప్తున్నాడే తప్ప ఆ విషయాన్ని మనకు అర్థం కావడం కోసం యోహాను గారు ఏమంటున్నాడంటే తండ్రితో సమానునిగా చేసుకొనేను అనే మాట అన్నాడే తప్ప ఇక్కడ యేసుక్రీస్తు వారు నేను తండ్రితో సమానుడని అనలా. యేసుక్రీస్తు వారు అయితే ఆయన మాటలు వేరుగా ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడు, ఇంకొక మాట కీర్తనకారుడు కూడా ఆయన గురించి ముందుగా మరి చెప్పబోయే మాటలు దావీదు గారు పలికాడు. ఆ మాట కూడా చూద్దాము. కీర్తన 48 ఏమన్నాడంటే, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నా దేవా, దేవుడిని ఏమంటున్నాడంటే, నా దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది మరి అని ఇది దావీదు గారు పలికినా కూడా గ్రంథపు చుట్టలో యేసుక్రీస్తు వారు నెరవేర్చవలసిన పనిని ముందుగానే దావీదు గారు ప్రవచనంగా ఇక్కడ చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా తండ్రితో ప్రార్థన చేసింది కూడా అదే. తండ్రి 17వ అధ్యాయం యోహాను సువార్త 17:4 ఉంటుంది, తండ్రి చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని భూమి మీద సంపూర్ణంగా చేసి నిన్ను మహిమపరిచాను అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పిన ఉద్దేశం ఏమిటంటే ఆయన విశ్రాంతి దిన ఆచారం మేరటం. ఎందుకంటే దేవుడు ఆయనలో ఉండి ఈ కార్యాలను జరుగుతున్నాడు కాబట్టి ఇది దేవుని కార్యము. ఎందుకంటే సున్నతి తీసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మరి ఒక మనిషిని విశ్రాంతి దినాన సున్నతి చేసి అతన్ని దేవుని కార్యాన్ని మీరు నెరవేరుస్తారు కదా.
ఒక వ్యక్తిని సున్నతి చేసి, అలాగనే నేను కూడా మరి 38 ఏళ్ల నుంచి సాతాను కట్లతో మరి బంధింపబడినటువంటి ఈ వ్యక్తికి స్వస్థత చేసి విడుదల ఇస్తే మరి ఇది ఎలా తప్పు? కాబట్టి మీరు వెళ్లి చూపును బట్టి కాకుండా మరి న్యాయంగా మీరు విచారించండి అని చెప్పి ఆయన చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు నిజంగా దేవునితో సమానుడని ఆయన చెప్పలేదు, యేసుక్రీస్తు వారు చెప్పలేదు, రాసినటువంటి గ్రంథకర్త అలా అన్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు అయితే ఖచ్చితంగా ఆయన ఏమంటున్నాడో ఆ మాట చూద్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. అందరికంటే గొప్పవాడు అన్నాడు తప్ప తండ్రితో నేను సమానుడు, అయితే నాతోటి తండ్రి సమానుడని యేసుక్రీస్తు వారు అనలా. అలాగనకంటే ఇక్కడ మళ్ళీ యేసుక్రీస్తు వారు చెప్పింది అబద్ధం అవుతుంది. ఎందుకంటే ఒకసారి సమానుడని చెప్పి మళ్ళీ నా తండ్రి అందరికంటే గొప్పవాడు అనే మాట ఆయన నోట 2 రకాల మాటలు ఉండవండి, ఒక్కటే మాట మాట్లాడతాడు. అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతుల నుండి ఎవడనో అపహరింపలేడు అనే మాట ఇక్కడ తెలియజేశాడు. పోనీ అందరికంటే గొప్పవాడు మరి యేసుక్రీస్తు అంటే కాదా అంటే యేసుక్రీస్తు కన్నా కూడా గొప్పవాడు అన్న సంగతి ఇక్కడ ఒక మాట ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. తండ్రి నాకంటే గొప్పవాడు, మీరు నన్ను ప్రేమిస్తే నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను చెప్పి మీరు సంతోషించుదురు అనే మాట ఖచ్చితంగా ఇక్కడ తెలియజేశాడండి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎప్పుడు అబద్ధం ఆడాడు, ఈ మాటలో ఎక్కడా కూడా పొరపాటు లేదండి. ఖచ్చితంగా మరి తండ్రి కుమారుని కంటే గొప్పవాడు. మనిషిగా ఉన్నప్పుడే చెప్పడం కాదండి, పరలోకంలో ఉన్నప్పుడైనా భూమి మీద అయినా మరి చనిపోయి తిరిగేసినాకైనా ఎప్పుడైనా యేసుక్రీస్తు వారు ఒకే రీతిగా మాట్లాడు తప్ప ఒకసారి నా తండ్రి నాకంటే గొప్పవాడని చెప్పి లేదు నాతో సమానుడని. మనుషులు మనకు అర్థమయ్యేది ఇదే పిచ్చి ఆలోచన తప్ప యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా తండ్రిని మహిమపరిచాడు. ఎప్పుడు కూడా ఆయన గొప్పగా చూపించాడు. కనీసం ఒక సందర్భంలో సత్పురుషుడా అని ఒక అధికారి వచ్చాయంటే నన్నెందుకు అంటున్నావు సత్పురుషుడా అని, దేవుడు ఒక్కడే సత్పురుషుడు, నన్ను అనకూడదు అని అన్నాడు. ఎంత నిబద్ధత, ఎంత పర్ఫెక్ట్ అండి యేసుక్రీస్తు వారు. అంత గొప్పవాడిని అబద్ధం ఆడినట్టుగా మనోళ్ళు మార్చి చెప్పడం మనం ఈ లేఖనాన్ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఇంకా చెప్పిన మాట ఏంటంటే కొన్ని మాటలు చదువుతాం. మత్తయి గారు రాసినట్టు, ఎందుకంటే తండ్రి నాలో ఉండి కార్యాలు చేస్తున్నాడు అనే మాటలు ఆయన మాట్లాడతాడు. ఆ మాటలు చూద్దాము. యోహాను గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 10-11 వచనాల్లో ఇలా ఉంది. బాగా యేసుక్రీస్తు వారి మాటలు బాగా వినండి, ఎందుకంటే మనము ఉన్నదాన్ని చదువుతున్నాము, దాన్ని మరి చదివిన దాన్ని నమ్మాలి, అంగీకరించాలి. 14వ అధ్యాయము 10-11 వచనాల్లో ఫిలిప్పు గారు ఆయన అడుగుతాడు, తండ్రిని కనపరచమన్నప్పుడు ఫిలిప్పు నన్ను చూస్తే తండ్రి చూసినట్టు అనగానే మనోళ్ళందరికీ ఇక్కడే ఆగిపోయారు. ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని మాత్రం అర్థం చేసుకోకుండా ఆయన ఏమన్నాడంటే, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నువ్వు నమ్మటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియలను బట్టి ఈ పనులను బట్టి, ఇప్పుడు నేను చేస్తున్నానే ఈ పనులన్నీ కూడా దేవుడే నాకు చేయడానికి ఈ క్రియలు ఇచ్చాడు, కాబట్టి ఈ క్రియలను బట్టి నన్ను నమ్ముడి అనే మాట ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే తండ్రి నాయందు అంటే తండ్రి నాలో ఆత్మగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ నా మీద నాకు పంపించాడు, అలాగే ఆయన మాటలన్నీ కూడా నాలో ఉన్నాయి. అంటే తండ్రి నాలో ఉన్నాడు అంటే ఎప్పుడైతే ఈయన బాప్తిసం తీసుకొని ఒడ్డుకు వస్తాడో అప్పుడు ఆకాశం తెరవబడము, పరిశుద్ధాత్మ పావురం ఆకారంలో వచ్చి ఆయన మీద నిలబడి సమస్త కార్యాలు కూడా ఆ పరిశుద్ధాత్మ ద్వారానే దేవుడి ద్వారా యేసుక్రీస్తు వారు చేసినట్టుగా మనకి ఈ లేఖనాలన్నీ అర్థమవుతున్నాయి. దేవుడు ఆ పరిశుద్ధాత్మని ఇచ్చాడు, ఆ పరిశుద్ధాత్మ సహాయంతో యేసుక్రీస్తు వారు సమస్తమును జరిగించాడు. ఇలా జరిగించడానికి దేవుడే ఆయనకు అధికారం ఇచ్చినట్టుగా మనకు లేఖనాలన్నీ కూడా అర్థమవుతున్నాయి. అలాగనే మరి నా అంతటా నేను చేయలేను, తండ్రే మరి నాకు ఆజ్ఞాపించాడనే మాట ఇంకొకటి ఉంది, ఆ మాట కూడా చూద్దాం. ఈ మాటలను మనము ఎక్కడ కూడా ఒమ్ము చేయొద్దండి, అపార్థం కూడా చేయొద్దు.
లేఖనాల్లో క్రీస్తు చెప్పిన మాట చెప్పినట్టుగా అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడా, దేవుడా అనేది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. 12 చూద్దాం. 12వ అధ్యాయము 49, 50 వచనం చూద్దాం. ఇక్కడ ఏమన్నాడంటే 48 నుంచి కూడా చదువుదాం. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చుడు ఒకడు గలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమున వానికి తీర్పు తీర్చును. ఏలయనగా ఎట్లాగంటే నా అంతటా నేనే మాట్లాడలేదు. నీ మాట్లాడింది నేను కాదు, నా అంతటా నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవము. ఆ దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ నిత్య జీవము అని నేను ఎరుగుదును. కనుక నేను చెప్పిన సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారము చేయుచున్నాను అని చక్కగా, మరి ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడండి. తండ్రి నాలో ఉండి తన మాటలన్నిటిని కూడా మాట్లాడి నెరవేరుస్తున్నాడని మనం ఇక్కడ చూసాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే తండ్రి నాలో ఉన్నాడు అంటే తండ్రి పంపించిన పరిశుద్ధాత్మ ఆయనలో ఉంది. అలాగనే ఆయన గురించి లేఖనాలలో ఏముండదంటే ఆ దేవుని మాటలన్నీ కూడా పరలోకం నుంచి తీసుకొచ్చింది యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ మాటలన్నీ కూడా దేవునివి, ఈ మాట నాది కాదు. ఇప్పుడు చెప్పే మాట ఆ వాక్యమే, ఆ మాటే నీకు తీర్పు తీరుస్తుందనే మాట చక్కగా చెప్పాడు. కాబట్టి ఇంకా యెషయా గ్రంథం 11లో కూడా ఏమంటాడంటే యెషయా ముద్దు నుండి సిగురు పుట్టును, ఆయన ఏరుల నుండి అంకురం ఎదిగి ఫలిస్తుంది, ఆయన మీద జ్ఞానము, వివేకము, బుద్ధి, బలము కలిగినటువంటి ఆత్మ అతని మీద దేవుడు ఉంచుతాడని చెప్పి ముందుగానే యెషయా గారి ద్వారా ప్రవచించాడు. ఆయన బాప్తిసం ఇచ్చే యోహాను గారు బాప్తిసం ఇచ్చిన సమయంలో ఆ వాక్యం నెరవేరింది. అప్పుడు వెంటనే ఆకాశం తెరవబడటం, దేవుడు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తానని చెప్పి దేవుడు పరలోకంలో ఉండి చెప్పాడు. అలాగే ఇక్కడ భూమి మీద బాప్తిసం తీసుకొని ఒడ్డుకొచ్చి శరీరధారిగా నిలబడ్డాడు. అప్పుడే పరిశుద్ధాత్మ పావురం లాగా వచ్చి ఆయన మీద నిలబడటం మనం చూస్తాం. కాబట్టి ఈ విషయాలని చక్కగా మరి యోహాను గారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారు యేసుక్రీస్తు వారి గురించి ఈయనే ముందు నడిచేవాడు, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినవాడు కూడా ఈయనే. కాబట్టి ఆయన మాటల్లో ఒక మాట చూద్దాము. 3వ అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయంలో 32లో ఏమంటున్నాడంటే తాను కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సాక్ష్యం ఇచ్చును. ఎవరు? పైనుండి వచ్చేవాడు, మరి పరలోకం నుండి వచ్చినవాడు యేసుక్రీస్తు. కాబట్టి ఆయన గురించి మాట్లాడు. పైనుండి వచ్చేవాడు అందరికీ పైన ఉన్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూమి సంబంధం ఉంటాడు. కాబట్టి ఈయన ఏమంటున్నాడంటే పైనుండి వచ్చేవాడు తాను కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చను. ఆయన సాక్ష్యము ఎవడను అంగీకరింపడు. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడనే మాటకు ముద్ర వేసి ఉంటాడట. అలాగనే ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాను కనుక ఆయన దేవుని మాటలే పలుకును. యేసుక్రీస్తు చెప్పిన మాట 100% నిజం. బాప్తిసం ఇచ్చే యోహాను గారు చెప్పింది కూడా 100% నిజం. ఆ మాటలు నాలో ఉన్నాయి, నాలో ఆయన మాటలు ఉన్నాయి, ఆయన పరిశుద్ధాత్మ ఉంది. కాబట్టి నాలో ఉండి పరిశుద్ధాత్మ ఏ మాట అయితే మాట్లాడాలని నాకు ఆజ్ఞాపిస్తుందో ఆ మాటే నేను మాట్లాడుతున్నా తప్ప నా అంతటా నేను ఏం మాట్లాడను. దేవుడు పరిశుద్ధాత్మకు ఆజ్ఞాపించినట్టుగా ఆయనలో పరిశుద్ధాత్మ ఉండి ఆ మాటలన్నిటి కూడా మాట్లాడటానికి ఆయనకు ప్రేరేపించినప్పుడు మాత్రమే ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు తనంతట తాను సొంతంగా ఏ ఒక్క మాట మాట్లాడలేదండి. అందుకనే ఏమంటాడు 15వ వచనం, యోహాను సువార్త 3:15, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనక ఆయన చేతికి, యేసుక్రీస్తు వారి చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు అని చక్కగా బాప్తిసం ఇచ్చే యోహాను గారు మరి పరిశుద్ధాత్మను ఆయనకు ఎలా దేవుడిచ్చాడో ఆ విషయాన్ని మనం చూసాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి ఖచ్చితంగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ మన సహోదరుడు చెప్పినట్టుగా మరి తండ్రి కుమారునికి అధికారం ఇచ్చాడు అనే మాటను బట్టి మనకు అర్థం కావాలంటే మరి సహోదరుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ విచిత్రంగా ఆయన చెప్పే మాట ఏంటంటే తండ్రి ఎలా పని చేయుచున్నాడో అలాగే క్రీస్తు చేస్తున్నాడని చెప్పాడు. చెప్పి
మరలా 26వ వచనం వచ్చేసరికి యోహాను సువార్త 5వ అధ్యాయం 26 వచ్చేసరికల్లా మరి తండ్రి అధికారం ఇచ్చాడు. ఎందుకు? తండ్రి మరి తనంతట తాను ఎలాగూ మరి జీవం కలిగి ఉన్నాడో అలాగే కుమారుడును జీవము గలవాడై ఉండుటకు తండ్రి అధికారం ఇచ్చాను అనే మాటని చెబుతూ ఏమంటాడంటే మరి కాబట్టి ఈయన నిత్యుడు కాదు. ఎందుకు? యేసుక్రీస్తు నిత్యుడు కాదు. ఎందుకు? తండ్రి అధికారం ఇస్తేనే ఈయన చేశాడు కాబట్టి ఈయన నిత్యుడు ఎలా అవుతాడు అనే మాట చెబుతూ విచిత్రంగా ఏం మాట్లాడతాడంటే ఆయన ఆ మాటలు ఎలా ఉంటాయంటే సంతోష్ బ్రదర్ చెప్పిన మాటలు ఎలా ఉంటాయంటే ఈయన నిత్యుడు కాదండి, నిత్యుడు కాదంటూనే ఏమంటాడంటే మళ్ళా మహాదేవుడు అంటాడు. నిత్యుడు కాదు కానీ మహాదేవుడు, ఎందుకంటే కుమారుడు, ఈయనకు తండ్రి అధికారం ఇచ్చాడు అని చెప్పి అక్కడ చెప్తాడు. మళ్ళీ ఇక్కడేమో ఆయన మహాదేవుడు అంటాడు. అలాగే మరి కుమారుడైతే దేవుడు కాకుండా ఎలా పోతాడు అంటాడు. మళ్ళా కుమారుడైతే దేవుడు కాకుండా ఎలా పోతాడు? కుమారుడు అంటే మహాదేవుడే. బైబిల్లో లేదండి, కుమారుడైతే మహాదేవుడు అనే మాట బైబిల్లో ఉండదు. కాకపోతే ఈయన మాటలు ఎలా ఉంటాయంటే 2 నాలుక ధోరణి. కుమారుడే కానీ దేవుడు, ఈయనకు సర్వాధికారం లేదు, దేవుడే ఇచ్చాడు. ఈయన నిత్యత్వం లేదు, దేవుడే మరి ఆయనకు అధికారం ఇచ్చాడు. సర్వశక్తి కల దేవుడు కాదంటాడు ఈయన, ఎందుకంటే కుమారుడు సర్వశక్తి లేదు కానీ దేవుడే ఈయనకు ఆ శక్తి ఇచ్చాడు అన్న సంగతి ఆ సహోదరుడే మరి తెలియజేస్తుంటాడు. కాబట్టి ఇలా 2 నాలుకల ధోరణితో ఆయన మాట్లాడుతుంటాడు. కాబట్టి మరి యేసు దేవునితో సమానుడు అంటాడు. మళ్ళా యేసు దేవునితో సమానుడు అంటాడు కానీ నిత్యుడు కాదు. సమానుడు అంటాడు, నిత్యుడు కాదు అంటాడు. అలాగనే యేసు పుట్టినవాడు అంటాడు, యేసు పుట్టినవాడు అంటాడు, మళ్ళా మహాదేవుడు అంటాడు. పుట్టినవాడు మహాదేవుడు ఎలా అవుతాడు? ఆ సహోదరుడి మాటలు అంత కన్ఫ్యూజ్గా మనకు అర్థమవుతాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, మళ్ళా ఇంకొక మాట ఏమంటాడంటే మరి అదే ఈ అధికారం అనేది తండ్రి వద్ద నుండే క్రీస్తు పొందుకున్నాడు అనే మాటను చక్కగా ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి మనకి ఈ విధంగా ఆ సహోదరుడి మాటలో మరి తండ్రి జీవం గలవాడు మరి ఉన్నప్పుడు అలాగా జీవం కలిగి ఉండడానికి తండ్రి అధికారం ఇచ్చాడు. తండ్రి అధికారం అయిపోతే యేసుక్రీస్తు అన్న మాట ఏంటంటే ఏమంటున్నాడు ఆయన? నా అంతటా 5:30 ఏమంటాడు? నా అంతటా నేనే ఏమీ చేయలేను అని చక్కగా తెలియజేశాడు. కాబట్టి మరి ఆయన మాటలను మరి ఎలా మనం అపార్థం చేసుకుంటాం అంటే పూర్తిగా ఆ యేసుక్రీస్తుని ఏదో ఒక విధంగా దేవుణ్ణి చేయాలనేటువంటి ఆలోచనే తప్ప ఆయనేమో నేను నా తండ్రి పంపగా వచ్చాను, నా తండ్రి పరలోకంలో ఉన్నాడు, నా దేవుడు మీ దేవుడు, మీ తండ్రి నా తండ్రి ఒక్కరే అన్నట్టుగా ఆయన దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే అని చెప్తుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఇప్పుడు వీళ్ళు 3 సహోదరులు ఒకే కాలేజీలో చదువుకున్నారు, 3 కూడా దగ్గర ఒకే వయసు కలిగిన వాడు గారు, 3 జ్ఞానంగా మరి చెప్తారు వాక్యాలను, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికల్లా కుమారుణ్ణి దేవుణ్ణి కలిపేస్తారు. లేదంటే 3 కూడా దేవుళ్ళు అనేటువంటి భావంలోకి తీసుకొస్తారు. వేరు అంటారు కానీ 3 దేవుళ్ళే అన్నట్టుగా చెప్తారు. పరిశుద్ధాత్మ కూడా దేవుడే అన్నట్టుగా ఉంటుంది వీళ్ళ యొక్క ఆలోచనలో. యేసుక్రీస్తు వారు కూడా మహాదేవుడు అని చెప్తారు, తండ్రి అయిన దేవుడు కూడా దేవుడు అని అంటారు. 3 ఒక్క తేడా, అందరి ట్రినిటీ వాళ్ళకి తేడా ఏంటంటే యేసుక్రీస్తు వారు కుమారుడు, ఆయన వాళ్ళేమో ఆయన నిత్యుడు అంటారు, వీళ్ళేమో పుట్టినవాడు అని అంటారు. ఎందుకంటే కీర్తన 2:7 ఉంటుంది కదా, నన్ను కన్నాడు అని, నేను నిన్ను కన్నాననే మాట ఉంటుంది. ఈ మాటను పట్టుకొని వాళ్ళు అలా అనటం నేను చూస్తున్నా. కాబట్టి క్రైస్తవ్యాన్ని పూర్తిగా కంప్లీట్గా దేవుని కుమారుడు అని అన్నప్పుడు కుమారుడిని ఒప్పుకోవడానికి ఎందుకో మరి వీళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు మరి చెప్పిన మాటలు వీళ్ళకి అర్థం కావట్లేదా? ఎబ్రీ పత్రికలో పౌలు గారు చక్కగా చెప్తాడు ఏమని, 1వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈయన వారసుడు అని, సమస్తమునకు తన కుమారుణ్ణి వారసునిగా నియమించెను. వారసునిగా ఏమండి, ఒక దేవుడు ఇంకొక దేవుడిని వారసుడిగా నియమించడం కుదురుతుందా? ఒక దేవుడు ఇంకొక దేవుడు తండ్రి అనొచ్చా? ఇద్దరు సమానంగా ఉన్నవాళ్ళు అని మన భాష ఎలా ఉంటుందండి? ఇప్పుడు నాకు పిల్లలు 3 ఉన్నారు, మరి వీళ్ళల్లో మరి ఒకళ్ళేమో నన్ను తండ్రి అని, ఇంకొకళ్ళేమో అన్నయ్య అనో, ఇంకొకళ్ళు తమ్ముడు అనో అంటే సరిపోతుందా? మరి కుమారుడు తండ్రిని ఎప్పుడు తండ్రి అనాలి కదా. మళ్ళీ సమానంగా ఉండి మళ్ళా
ఈ దేవుడు మళ్ళీ ఆ దేవుడిని దేవా అన్నాడని అపార్థం చేసిన మాటలు చెప్తారు తప్ప కరెక్ట్గా ఎందుకు వాక్యాన్ని అపార్థం చేసి చెప్తున్నారు. తండ్రి అంటే ఆయన కనగలిగిన వాడు, సృష్టికర్త. అలాగనే కుమారుడు పుట్టినవాడే తప్ప తండ్రి కుమారుని కంటాడు కానీ కుమారుడు తండ్రిని కనేటువంటి అవకాశం ఉండనే ఉండదు. అసలు ఆ లాజిక్కే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈయన దేవుడు, నిత్యుడు, సమానుడు, ఈయన కూడా సృష్టికర్త అనేది అస్సలు బైబుల్ ఒప్పుకోదండి. బైబిల్లో ఎక్కడ కూడా అది సరిపోదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ ఈ సహోదరుడు చెప్పింది ఆయన ఎట్టి పరిస్థితుల్లో దేవునితో సమానుడు కాదు. దేవునికి సర్వశక్తిమంతుడు దేవుడైతే ఆ సర్వశక్తిని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి అక్కడ ఆయన చెప్పినట్టుగా యేసుక్రీస్తు వారు కూడా 10వ అధ్యాయంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటాడు ఏమని, నా తండ్రి నా ప్రాణాన్ని పెట్టుడానికి తిరిగి తీసుకోవడానికి తండ్రి నాకు అధికారం ఇచ్చాడు. ఈ అధికారాన్ని నా తండ్రి వలన పొందుకున్నా అంటాడు. అది దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి అధికారమే తప్ప యేసుక్రీస్తు సొంతగా అధికారం లేదన్న సంగతి, ఆ దేవుని యొక్క సృష్టికి ఆయన వారసుడు, ఆయన కుమారుడు అన్న సంగతి మాత్రమే సత్యం. ఎందుకంటే మరి అపోస్తుల సాక్ష్యం అదే. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు ఏమంటుందంటే, మేము మరి వీటన్నిటిని చూసి మేము ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, యేసుక్రీస్తు వారట తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుట పంపి ఉండుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుని కుమారుడని ఒప్పుకునే వాళ్ళలోనూ దేవుడు ఉంటాడట. వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. కాబట్టి అక్కడ సువార్తలో చెప్పినటువంటి ఆయనే ఇక్కడ మళ్ళీ ఏమన్నాడంటే, దేవుని కుమారుడని ఒప్పుకుంటేనే దేవుడు వానిలో ఉంటాడు, వాడు దేవుని యందు ఉంటున్నాడు అన్నాడు. అలాగనే 1 యోహాను 5:5లో కూడా ఈ లోకాన్ని జయించే విశ్వాసం ఏమిటంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకున్నవాడే, ఆ విశ్వాసం కలిగిన వాడు ఈ లోకాన్ని జయించగలడు అనేది చక్కగా లేఖనం ఉంది. బాప్తిసం తీసుకోవాలన్నా కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తేనే బాప్తిసం తీసుకోవాలి. అసలు బాప్తిసానికి మన యొక్క రక్షణకు విశ్వాసం అంతా కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకుంటాడో వానిలోనే దేవుడు ఉంటాడు తప్ప యేసుక్రీస్తు కూడా దేవుడు అంటే 2 నాలుకల ధోరణి అవుతుంది. ఒక్కటే ఉంటుంది, తండ్రి ఒక్కడే, ఆయన ఈ లోకానికి రక్షకుడిగా పంపినటువంటి తన కుమారుడైన క్రీస్తు ఒక్కడే. కాబట్టి యేసును క్రీస్తు అని ఒప్పుకో, కుమారుడు అని ఒప్పుకో. అలాగనే పౌలు గారు ప్రకటించాడు. అలాగనే ఆయన సువార్త అంతా చెప్పి సంఘాలన్నీ కట్టి యేసే దేవుని కుమారుడు, యేసే క్రీస్తు అని చెప్పాడు. కాబట్టి అలాగనే పేతురు గారు కూడా మీరందరూ కూడా మీరు సిలువ వేసి చంపినటువంటి ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను, అంతే తప్ప దేవుడు యేసుక్రీస్తుని మరొక దేవుడుగా నియమించలేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ దేవునికి మనకు ఆయన మధ్యవర్తి, మెల్కీసెదెకు క్రమమున ఆయన నిరంతరం మనకిప్పుడు యాజకుడుగా ఉన్నాడు. ఇక దేవుడు అనే మాటే ఉండకూడదు, నిరంతరం యాజకుడు, దేవుని కుమారుడు, మనకు ప్రభువు. అందుకని అంటాడు ఆయన 34 అపోస్తల కార్యాలు 10:34లో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు కాదు, ప్రభు అంటే రాజు. దేవుడు తండ్రి, ఆయన నియమించిన రాజు మన ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తుని ప్రభు అని నీ హృదయంలో ప్రతిష్ఠించుకో, దేవుని కుమారుడని ప్రతిష్ఠించుకో, అప్పుడు నువ్వు రక్షించబడతావు. ఎందుకంటే దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపి తన కుడి పార్శ్వన కూర్చున్నబెట్టుకున్నాడు. ఇది విశ్వాసం. అంతేగాని దేవునితో సమానుడు కాదు, నిత్యుడు కాదు, అలాగనే యెహోవా కూడా కాదు. అనేక వచనాలు అపార్థం చేయబడ్డాయి, వాటినే పట్టుకుంటారు. అదే అంటే ఇలా చెప్పామనుకో ఏరి నిజం అంటారు. ఏరి నిజం కాదండి, బైబిల్లో ఉంది మాటలు. ఇప్పుడు బైబిల్లో ఉన్నాయి కావా, ఎక్కడ యేసుక్రీస్తు అబద్ధం ఆడడండి, ఆయన నోట అబద్ధం ఉండదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ 3 సహోదరులు ఒకే కాలేజీలో చదువుకున్న కానీ 3 రకాలుగా చెప్పారు. ఒక సహోదరుడేమో నిత్యత్వాన్నట దానం చేశాడట. నిత్యత్వం దానం చేసేదా? నిత్యత్వం అంటే అర్థం ఏంటి? తనంతట తానుగా ఉండడం. యేసుక్రీస్తు తనంతట తాను ఉన్నాడా? లేడు కదా. దేవుడు అధికారం ఇచ్చాడని చెప్పి మన సహోదరుడే చెబుతాడు. మళ్ళీ ఆయన దేవుడు అంటున్నారు. ఇదంతా కన్ఫ్యూజన్. కాబట్టి 3 కూడా నిజంగా నాకన్నా జ్ఞానవంతులేనండి. చదువు అంటే
ఆ జ్ఞానంలో నాకన్నా ఎక్కువే, జ్ఞానంలో వీళ్ళు ముగ్గురు నాకన్నా ఎక్కువే, అయితే వయసులో నాకన్నా వీళ్ళు ముగ్గురు తక్కువే. కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా లేఖనాలను అపార్థం చేసి జనాల్ని గలిబిలి చేస్తున్నారు. కాబట్టి సహోదరులారా, జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయంలో ఒక విశ్వాసంలో ఉండండి. ఎందుకంటే దేవుడు అందరికంటే గొప్పవాడు, అందరికి పైగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. ఆ దేవునికి మనకు మధ్యవర్తిగా వచ్చాడు తప్ప ఆయన దేవుడు కాదు, ఉన్నవాడు కాదు, అలాగని యెహోవా కూడా కాదు. అపార్థం చేయబడ్డవి. అందరికీ వందనాలు.